హనుమంతుని రూపానికి ఎందుకు కోతిగా చిత్రీకరించారు? మానవుడు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతున్న మనసుకు ప్రతీక కాబట్టి హనుమంతునికి కోతిగా చిత్రీకరించారు. 8వ శతాబ్దంలో వాల్మీకి మహర్షి రాసిన వాల్మీకి రామాయణంలో హనుమంతుడిని వానర్ అని ప్రస్తావించారు. సంస్కృతంలో దీనికి అర్థం అడవిలో నివసించే మానవులు అని అర్థం. విశ్వబ్రాహ్మణుడు తెలుసుకోవలసిన మరి యొక్క ముఖ్య విషయం, హనుమంతుని తల్లి అయిన అంజన పుంజికస్థల అనే అప్సరస. ఆమె శాపనం కారణంగా భూమిపై వానర యువరాణిగా జన్మించింది. దేవి అంజన వానర అధిపతి మరియు బృహస్పతి కుమారుడు కేసరిని వివాహం చేసుకుంది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం, హనుమంతుడు కూడా విశ్వబ్రాహ్మణుడే. మరియు ఒక్కసారి వివరిస్తున్నాను. వానర అంటే అడవి నివాసులు అని అర్థం. హనుమంతుడు వానరులుగా వర్ణింపబడిన అందరిలాగే అతను ఖచ్చితంగా ఒక మానవుడు. వారు అటవీ నివాసులు. పండ్లు లేదా తేనె సేకరించడానికి చురుకుదనంతో చెట్లు ఎక్కగలరు. వారు పొడవాటి నడుము వస్త్రాలు ధరించేవారు మరియు వారిని లంబోజనులు అని కూడా పిలుస్తారు. మరి హనుమంతుని కోతి అయితే రాముడు మరియు ఇతర వ్యక్తులతో ఎలా మాట్లాడాడు? హనుమంతుడు, వాలి మరియు సుగ్రీవులకు తోకలు ఉన్నాయి, కానీ అంజన మరియు రుమాకు ఎలా ఆ తోకలు ఎందుకు ఆపాదించలేదు? వానరుల దంపతులకు తోకలు ఉన్న కుమారులు మరియు తోకలు లేని కుమార్తెలు జన్మించారా? రామాయణంలో దేవతలు, మానవులు మరియు అసురులు మనుషుల్లా కనిపించారు, కానీ వానరులను వేరే శరీర నిర్మాణ శాస్త్రం ఎందుకు ఉండాలి? వానరులు అధునాతన నాగరికతకు చెందిన వారిని గుర్తుంచుకోండి. హనుమంతుడు ఒక శాస్త్రీయ గాయకుడు కాకుండా పరమాత్మ అనుగ్రహంతో అష్టసిద్ధులను కైవసం చేసుకున్న చిరంజీవి. అష్టసిద్ధులు అనగా 8 రకాల సిద్ధులు. అవి అనిమ అనగా శరీరమును అతి చిన్నదిగా చేయుట, మహిమ శరీరమును అతి పెద్దగా చేయుట, గరిమ శరీరమును బరువు విపరీతంగా పెంచుట, లకిమ శరీరమును అతి తేలికగా చేయుట, ప్రాప్తి కావలసిన వస్తువులు పొందుట, ప్రకామ్యం కావలసిన భోగములు అనుభవించుట, ఈశాత్వం ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారము పొందుట, వసీత్వం అన్ని భూతములను లోపర్చుకుంటా. ఇవి హనుమంతుడు కైవసం చేసుకున్న అష్టసిద్ధులు. అందుకే ఆయన చిరంజీవి అయ్యాడు. మరియు నీల అనే బ్రాహ్మణులు లంక వారధిని నిర్మాణానికి కృషి చేసిన మేధావులు. హనుమంతుడు రామాయణం యొక్క ఒక వర్షను రాశాడని, వాల్మీకి మనస్తాపం చెందకుండా ఉండడానికి దాన్ని నాశనం చేశారని కూడా చెబుతుంటారు. దీని ప్రకారం రాముడు పరమాత్మ అవతారం. పరమాత్మ అవతారం ఎలా అవుతుందో మనం ప్రశ్నించకూడదు లేదా సందేశించకూడదు. ఏది పూర్ణమైనదో అది సంపూర్ణమైనది, మరియు దాని నుండి ఏదైనా తీసినా అది అన్ని విధములుగా పరిపూర్ణంగా మరియు సంపూర్ణంగా ఉంటుంది. ఇక్కడ ఈ క్రింది పునరుత్పత్తి చేయబడిన శాంతి మంత్రం సారాంశం వివరిస్తుంది. పరిపూర్ణత నుండి సంపూర్ణతను తీసివేస్తే అప్పుడు కూడా మిగిలి ఉన్నది సంపూర్ణత మాత్రమే. ఇది భూమిపై ఎక్కడైనా ఎప్పుడైనా చేసిన అత్యంత ముఖ్యమైన ప్రకటనల మంత్రం. ఈ మంత్రం జీవితం పట్ల ఆధ్యాత్మిక విధానం యొక్క మొత్తం రహస్యాన్ని కలిగి ఉంటుంది. ఈ చిన్న మంత్రం ఉపనిషత్తు దృష్టి యొక్క సారాంశాన్ని కలిగి ఉంటుంది. నమో విశ్వకర్మణి.